జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. న్యూ నల్లకుంటలో 55 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ప్రధాన ఆలయం. ఉపాలయాలుగా శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం, శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ రాధాకృష్ణుల వారి మందిరము, శ్రీ గురు శంకరాచార్య మందిరముతో పాటుగా నవగ్రహాల మండపాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయంలోని సేవా కార్యక్రమాలను, అలాగే ఇక్కడ విశేషంగా ఈ రామాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి శ్రీరామ కోటి నామాల స్తూపనిధి ఉందండి. ఈ శ్రీరామ కోటి నామాల స్తూపనిధి ఆంతర్యం ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఉపాలయాలను దర్శించాలి. ఎక్కడికైనా ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రధాన ఆలయాన్ని దర్శించుకునే ముందర మనం ఉపాలయాలను తప్పకుండా దర్శించుకోవాలి. అలాగే అక్కడ భక్తులు ఎవరైనా పారాయణ చేసినట్లయితే వారికి కూడా నమస్కారం చేసుకోవాలి ముందుగా. ఆ తర్వాతనే ప్రధాన దేవాలయాన్ని దర్శించుకోవటం మన ధర్మం పద్ధతి. దేవాలయంలోకి రాగానే ఎదురుగా ధ్వజస్తంభానికి ఎడమ పక్కన మనకు శ్రీ ఆంజనేయ స్వామిల వారు దర్శనమిస్తారు. అలాగే రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టుకు భక్తులు ప్రదక్షిణలు చేసి దారాలను చుట్టడం, అలాగే శ్రీరామ అనే నామపత్రాలను చూశారు కదా, ఇలా పేపర్లలో రాసి మాల కట్టి ఈ చెట్టుకు వేయటం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది శ్రీరామ కోటి నామాల స్తూపనిధి అండి. ఈ వివరాలు తర్వాత తెలుసుకుందాం. కానీ అంతకుముందు చూడండి ఎంత అందంగా మనకు సీతారాముల వారు దర్శనమిస్తున్నారు. ఇక్కడ సీతాదేవి స్వయంవరంలో స్వామివారికి మాలను వేస్తున్న దృశ్యం, అలాగే అశోకవనంలో శోకంలో ఉన్నటువంటి సీతాదేవి హనుమంతుల వారికి తన చూడామణిని ఇస్తున్నారు. శ్రీరాముల వారికి చూపించమని తన గుర్తుగా, తను జీవించి ఉన్నట్టుగా తమ ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి చూడామణిని హనుమంతుల వారికి ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ సీతారాముల వారి పట్టాభిషేకాన్ని చూసి తరించవచ్చు మనము. ఈ స్తూపనిధి అనేది చాలా విశేషమైందండి. ఇది ప్రతి దేవాలయంలో ఉండదు, ఇక్కడ విశేషంగా మనకు కనిపిస్తూ ఉందండి. చాలా సంతోషం అనిపించింది మాకు ఇలా చూడడం. నేనైతే ఇదే మొదటిసారి. ఈ స్తూపనిధి గురించి తెలియని వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు అనుకుంటున్నాను నాలాగా. అందుకే ఈ వీడియోలో కొన్ని వివరాలను అయితే తెలియజేస్తానండి. చూడండి అలాగే వీడియోను మొత్తం. ఈ రామనామ స్తూపనిధిని మీరు గమనించినట్లయితే ఎక్కడా కూడా ఎంట్రీ అనేది లేదు. ఇది మీరు గమనించాలి. చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ఓపెన్ అనేది లేదండి. దీని వివరాలను వీడియోలో ముందు తెలుసుకుందామండి. ఇక పక్కనే యాగశాల ఉందండి. ఇక్కడ హోమాలు అవి జరిపిస్తూ ఉంటారు. అలా కాస్త మనం ముందుకెళ్ళినట్లయితే ఉపాలయాలు మనకు దర్శనమిస్తాయి. అంతేకాదు ఈ ఉపాలయాలకు ఎదురుగుండా చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో అందరూ కూర్చొని సామూహిక పారాయణాలు, కుంకుమార్చనలు, నోములు, వ్రతాలు, అక్షరాభ్యాసాలు, ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంగణంలోనే జరుగుతాయి. అలాగే మనకు కుడిపక్కల శ్రీ కామకోటి శంకర మందిరం మనకు దర్శనమిస్తుంది. 1987లో శ్రీ ఆదిశంకర ప్రతిష్టాపన మరియు కుంభాభిషేకాన్ని శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా జరిపించారు. ఇక సకల జనులకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు మనకిక్కడ దర్శనమిస్తున్నారు. శ్రీ శారదాంబకి ఆశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రులు చాలా ఘనంగా జరిపించబడతాయి. నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఉపనిషత్తు పూర్వక అభిషేకాలు, అలంకరణలు జరగబడతాయి. కుంకుమ పూజలు, విద్యార్థులతో అక్షరాభ్యాసాలు కూడా చాలా ఘనంగా జరపబడతాయి. అలంకరణ జరిపిస్తారు. దేవీ నవరాత్రులలో చివరి రోజు శమి పూజ కూడా ఇక్కడే విశేషంగా జరుపుతారు. అమ్మవారి జన్మదినోత్సవాలు కూడా ఘనంగా జరిపించి అందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు, జ్ఞానాన్ని కలిగేలాగా ఘనంగా పురస్కరిస్తారు. స్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే.
శక్తి, కల్పనా శక్తి, జ్ఞాన శక్తి అన్నీ నీవేనవు జగన్మాత. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే, భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే, సత్యార్థ చంద్రికే, మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. కోటి పీఠ నివాసి నిర్వామవతు శ్రీ సరస్వతి. కామ కోటి పీఠ నివాసి నిర్వామవతు శ్రీ సరస్వతి. శ్రీ సరస్వతి కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి. కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి. సంగీతం బాగా పాడుతున్నారండి, ఎంత బాగా పాడుతున్నారో చెన్నైలో ఓకే అండి, చాలా సంతోషం అండి. ఓం శ్రీ మాత్రే నమః. మంచిదండి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో కలామ తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి అన్నపూర్ణ గారిని కలవటం చాలా సంతోషంగా ఉంది. ఒక హైందవ స్త్రీ ఇల్లాలుగా తమ బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చుకొని ఇకపై తనకంటూ ఉన్న సమయాన్ని తాను కేటాయించుకోవాలనే సదుద్దేశంతో తనకొచ్చినటువంటి సంగీతం అనే కళను యూట్యూబ్ ద్వారా అందరికీ పంచాలనుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ అన్నపూర్ణ గారు. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం పక్కనే శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ కొలువై ఉంది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా కార్తీక మాసంలో విశేషమైనటువంటి పూజలు నిర్వహించబడతాయి. ప్రతిరోజు కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి. శివరాత్రికి విశేష పూజలు జరుగుతాయి. లింగోద్భవ కాలంలో అన్నాభిషేకాలు, కళ్యాణాలు జరుగుతాయి. మాస శివరాత్రి పూజలు కూడా విశేషంగానే జరుగుతాయి. ఇక రాధాకృష్ణుల మందిరంలో ప్రతిరోజు కూడా ప్రత్యేకంగానే పూజలు నిర్వహించబడతాయి. తులసిమాలలు సమర్పించబడతాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రత్యేకమైన వేడుకలు జరుగుతాయి. చూడండి, ఈ ఆలయంలోని ఉపాలయాలు అలాగే ఈ ఆలయ ప్రాంగణం అంతా ఎంత విశాలంగా ఉందో, ఎంతమంది అయినా కూర్చోవడానికి వీలుగా ఉందండి. రకరకాల పూజలు కూడా నిర్వహించుకోవచ్చు. ఈ ఆలయంలో మారేడుదల వృక్షం చూడండి, ఎంత పెద్ద వృక్షమో. ఇక్కడ విశేషంగా దీపారాధనలు చేస్తున్నారు. పక్కనే ప్రధాన ఆలయం పైన శ్రీ మేధో దక్షిణామూర్తి స్వామివారు ఇలా దర్శనీయటం ఎంత సౌభాగ్యమో అనిపించింది. అలాగే కోదండరాముడు సీతా సమేతంగా మనకు దర్శనమిస్తున్నారు ఆలయం పైన. కన్నుల పండుగగా అనిపించిందండి. ఈ ఆలయం వెనక సైడు వాష్రూమ్స్ ఉన్నాయండి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రధాన ఆలయం రామాలయాన్ని దర్శిద్దామండి. పెద్ద ధ్వజస్తంభం మనకు ఇక్కడ దర్శనమిస్తుందండి. ఈ ధ్వజస్తంభం కూడా మనకు దశావతారాలతో దర్శనమిస్తూ ఉంటుంది. బలిపీఠంతో పాటుగా గోవిందనామాలు అలాగే దశావతారాలు కూడా మనకు ఇత్తడితో చేసినటువంటి ఈ కవచంతో కూడుకున్నటువంటి ధ్వజస్తంభం మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. ధ్వజస్తంభానికి నమస్కరించుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే కుడివైపున మనకు ఇక్కడ హనుమంతుల వారు దర్శనమిస్తారు. ఇక్కడ మనకు ఇద్దరు హనుమాన్లు కనిపిస్తూ ఉంటారు. ఒకరు మూల విరాట్, మరొకటి ఉత్సవ విగ్రహం ఏమో మరి
రెండైతే ఇక్కడ ఉంటాయండి. గరుడ స్వామికి కాకుండా ఇక్కడ విభిన్నంగా హనుమాన్ల వారే మనకు దర్శనమిస్తారు. ఇక హనుమయ్యకు ఎదురుగా ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర హనుమాన్లను దర్శించి తరిద్దామా మరి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీ సీతారామచంద్ర హనుమాన్కి జై. ఇదేనండి న్యూ నల్లకుంటలోని రామాలయం. ఇక్కడ మనకు 12 రాసులని చాలా అందంగా రూపొందించి సీలింగ్కి పెట్టారు. అలాగే సింహద్వారం పైన లక్ష్మీదేవిని ఐరావతాలతో చాలా అందంగా పొందుపరిచారు. ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాల మండపాన్ని ఇప్పుడు మనం చూసేద్దామండి. ప్రతి మనిషిలో ఉన్నటువంటి నవగ్రహాల వక్రదృష్టిని పోగొట్టి నవగ్రహాల అనుగ్రహం కలిగేలాగా రామచంద్రుని ఆలయంలో నవగ్రహ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మనకు వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా దర్శనమిస్తారు. ఇక్కడ నవగ్రహ మండప స్థాపన చాలా వైవిధ్యంగా ఉంటుందండి. ఎక్కడైనా సూర్యభగవానుడు మధ్యలో ఉంటాడు. మిగిలినటువంటి 8 గ్రహాలు ఎవరి స్థానంలో వారిని ప్రతిష్ఠించబడుతుంది. కానీ ఇక్కడ మాత్రం మధ్యలో సూర్యభగవానుడు, వెనకాల వరుసగా మిగిలిన 8 గ్రహాలను ప్రతిష్టాపించబడింది. ఈ దేవాలయంలో కొన్ని ప్రత్యేకంగానే ఉన్నాయండి. ఇప్పుడు మనం నవగ్రహాల మండపం చూసాం కదా, అదేవిధంగా ఇక్కడ శ్రీ రామకోటి నామముల స్తూపనిధి అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్తూపనిధి 1985 నాడు సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి రామకోటి సంఘం ఏర్పడి దాదాపు 38 సంవత్సరాల నుండి రామకోటి పుస్తకాలను అందరికీ ఉచితంగా పంపిణీ చేసి అందరితో రామకోటి రాయించాలనే సదుద్దేశంతో ప్రతి నెల కూడా 2000 పుస్తకాలను ముద్రించి ఫ్రీగానే పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల రాముల వారి జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం రోజున రామకోటి పుస్తకాలకు పూజ చేసి ఆ నెలలో వచ్చినటువంటి పుస్తకాలకు కూడా పూజ జరిపించి సంవత్సరానికి ఒకరోజు భద్రాచలంలో ఉన్నటువంటి అమ్మ సత్రంలో రామకోటి స్తూపంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఈ రామకోటి రోజు కాసేపు రాయటం వల్ల మనశ్శాంతిగా రామనామముతో ప్రశాంతత చెంది ఆధ్యాత్మిక చింతనతో గడపాలని వీరి ముఖ్య ఉద్దేశం. ఈ ఆలయంలో ఏర్పాటు చేయబడినటువంటి శ్రీరామకోటి నామముల స్తూపనిధిలో దాదాపు ఇప్పటికే 540 కోట్ల రామనామాల పుస్తకాలు ఉండటం ప్రత్యేకం. ఎంత అదృష్టమో కదా, ఇన్ని పుస్తకాలు రామనామ పుస్తకాలు ఒకే దగ్గర నిక్షిప్తం అవ్వటం ఆ దేవాలయానికి ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్. అంటే ఒక్కసారి రామనామాన్ని స్మరించినంతలే జన్మ చరితార్థం అవుతుంది అని అంటారు. మరి కొన్ని వేల కోట్ల రామనామ పుస్తకాలు ఇక్కడ నిక్షిప్తం అవ్వడం ఈ దేవాలయానికి ఎంతటి పవిత్రను చేకూరుతుంది. ఈ నల్లకుంటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పుణ్యాత్ములనే చెప్పుకోవచ్చు. ఈ దేవాలయాన్ని దర్శించిన వారు, ఈ రాముల వారిని దర్శించిన వారు కూడా పునీతులైనే చెప్పాలి. జై శ్రీరామ్. ఈ స్తూపనిధి గురించి ఇంకా కొంతమంది భక్తులని అలాగే గురువుగారిని కూడా అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. మేడం, అది క్లోజ్ చేసి ఉంది. 4 వైపులా కూడా మనకు స్తూపనిధి దగ్గర శ్రీరామ కోటి నామముల స్తూపనిధి అని ఉంది కదా, అది మొత్తం క్లోజ్ చేసి ఉందండి. అది ఏం ఓపెన్ లేదు. ఎలా అండి? అది అందరూ రాసి ఇచ్చిన పుస్తకాలని అక్కడ నిక్షిప్తపరుస్తారు అన్నమాట. ఒక్కోసారి ఒక సందర్భాన్ని బట్టి దాన్ని తీసుకెళ్లి భద్రాచలంలో నిక్షిప్తంగా ఉంచడానికి ఎవరు ముట్టుకోకుండా చేయడానికి అలా పెట్టారు అన్నమాట. ప్రవేశం లేదు. ప్రవేశం ఓపెన్ చేయరండి. అయిపోయింది. అది అట్లానే ఉంటదా? మొత్తం ఫుల్ అయిపోయింది. మొత్తం అయిపోయింది. అలా దానికే పూజ అక్కడే చేస్తారు. విగ్రహాలకు పూజ, విగ్రహాలకు పూజ. వేరే కొత్త పుస్తకాలు పెట్టా పుస్తకాల పూజ. మరి అవి మిగతాయండి? మిగిలిన అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు మన భద్రాచలం సంతోష్ నగర్ లో ఎక్కడ దగ్గర స్తూపం కట్టిండ్రు, అక్కడ తీసుకుపోయి ఇస్తున్నారు. ఓకే ఓకే. పెద్ద స్తూపాలు అక్కడ కొండలు విషయం. తర్వాత భద్రాచలం తీసుకుపోయినారు.
ఇంకా ఎక్కడ లేకపోతే భద్రాచలం వెళ్ళిపోతాయి. భద్రాచలం. ఇది మాత్రం ఇక్కడ తీయకుండానే ఉంటారనమాట. కొద్దిగా పొరపాటు ఏమైందంటే కింద మొత్తం కాంక్రీట్ వేసింది. ఆహా, ఆ కాంక్రీట్ వేయడం వల్ల పుస్తకాలు అన్ని ఇది కావు కదా. అవును అవునవును. ఇంకా దాదాపు 540 కోట్ల పుస్తకాలు పోయినాయి. అబ్బా, మొత్తం ఫుల్ అయిపోయింది. 500 కోట్ల. ఈ నిచ్చెన వేసుకొని పైన చేసింది. ఆహా, అక్కడ పైనుంచి వేసేసి మొత్తం ఒక ఇటుక లాగా పెట్టేసేసి అది కూడా పూజ చేసిన అయిపోయింది. మొత్తం అయిపోయింది. విగ్రహాలు చుట్టూ పూజ చేస్తాం స్తూపం. ఇక్కడ స్తూపానికి అదే నాకు డౌట్ వచ్చింది, ఎక్కడ ఎంట్రీ లేదు కదా. అందుకని దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణాలే. ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారండి? జస్ట్ ముఖ్యంగా 3, 9, 11, 21, 41 అష్టోత్తరం. ఓకే, ఆ చెట్టుకి పేపర్లు చుట్టి పెట్టారండి, అదేంటండి? శ్రీరామనా? పేపర్లతో మాల కట్టేశారు. మొక్కుకుని రాగి చుట్టూ కొన్ని ప్రదక్షిణాలు చేస్తే కోరికలు తీరడం కానీ ఉంటాయి కదా. అవును, అవి దారం చుట్టడం కానీ. ఆ పేపర్లలో నామాలు శ్రీరాముని నామాలా ఏంటి? రామనామాలు. స్తూపనిధి పక్కనే హనుమాన్ల వారు రావి చెట్టు ఉంటుంది. శని మంగళవారంలో విశేషంగా పూజలు ప్రదక్షిణాలు జరపబడతాయి ఇక్కడ. మేఘమాల నీలాల మేఘమాల నువ్వెందుకు మురుస్తున్నావమ్మా? నేను పాడుతుంటే పాడినా ఇద్దరం కలిసి పాడదామా? చల్లగా రావేలా మెల్లమెల్లగా రావేలా. ముగ్గురు ఫ్రెండ్స్ అండి. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మేము 22 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాం. అదే అన్నారు ఇప్పుడు ఆవిడ, మరి పిలుచుకొచ్చారు. మేము ముగ్గురం ఫ్రెండ్స్ అండి, తీయండి అని. మొహాలు అయితే బాగా సరేనండి, మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. దేవుడికి. లావణ్య అండి. నేను ఎప్పుడన్నా నీకు పెడతాలే మెసేజ్, లావణ్య. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ లాలు అంటే కొత్త పేరు పెట్టింది. ఓకే, సరే అండి అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ దేవాలయంలో ఉన్న కాసేపట్లోనే చాలామంది చాలా మంచి స్నేహాలైతే కుదిరాయండి. చాలా బాగా అందరం కలిసిమెలిసి కాసేపైనా హ్యాపీగా ఉండగలిగాము. ఇళ్లలో కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద కబుర్లు చెప్పుకుంటూ టీవీ సీరియళ్ళు చూసి టైం వృధా చేయకుండా ఆధ్యాత్మిక చింతనతో ఇలా ఇక్కడ గడుపుతామని చెప్తున్నారు ఆ ముగ్గురు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చాలామంది ఉన్నారండి ఇలా దేవాలయంలో తమ కాలాన్ని గడిపేవారు దైవ చింతనతో. ఇలా గడపడం చాలా అదృష్టం ఉండాలండి. ఇలా ఉండాలంటే కూడా చాలా అదృష్టమే ఉండాలి. మనం గుడికి వెళ్ళాలన్నా కూడా అమ్మవారి అయ్యవారి అనుగ్రహం ఉంటేనే వస్తాము. మేము వెళ్ళము, మాకు ఇష్టం లేదన్న మాట కాదు. అక్కడ దేవుడి అనుగ్రహం ఉంటేనే మనం ఆ దేవాలయంలో అడుగు పెట్టగలమని నా సొంత అభిప్రాయం అండి. ఈ చిన్నది నాకు డ్యాన్స్ నేర్పాలని చాలా ప్రయత్నాలు అయితే చేసింది. లాస్ట్కి అయితే అది కుదరలేదు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హైదరాబాదీ సాల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.